హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మజ్జిగ మిర్చీలు అయితే తీసుకొచ్చేసాను. మజ్జిగ మిర్చీలు ఎలా చేసుకుంటారో తెలియని వాళ్ళు తెలియకపోతే చూడండి. ఫస్ట్ పచ్చిమిర్చి తీసుకొని మంచిగా ఫ్రెష్ కడుక్కోవాలండి. ఒక 2-3 టైమ్స్ బాగా ఇలా కడుక్కొని మనము వాటర్ పోయే వరకు దాన్ని స్టెయిన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక టవల్ తీసుకొని ఆ టవల్ పైన ఇలా వీటిని కొద్దిసేపు ఆరబోయాలి. ఆరబోసిన తర్వాత మనం పొడవుగా కట్ చేసుకొని ఇలా మధ్యలో నుంచి చీరేసి మనం మిర్చి బజ్జీ చేసుకుంటాం కదా, అలా చేసుకొని అన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కాకుండా పైన తొడిమె కూడా తీసేసి కూడా కట్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇలా ఇష్టం కాబట్టి ఇలాగే చేసుకుంటున్నాను. బాగా పొడుగ్గా అనిపిస్తే అది మధ్యలో నుంచి కూడా ఇలా కట్ చేసుకోండి. అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 1 kg మిర్చికి నేను 20 రూపీస్ పెరుగు అయితే తీసుకున్నానండి. అందులో సాల్ట్ వేసుకొని మంచి కిలక్ కొట్టుకొని తర్వాత వాటర్ పోసుకోవాలండి. మజ్జిగ చేసుకోవాలి. పెరుగుని మజ్జిగ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న మిర్చీల్ని ఒక బౌల్లో వేసుకొని ఈ మజ్జిగను మొత్తం అందులో కలిపేసుకొని స్పూన్తో కాకుండా ఇలా చేత్తో కలుపుకుంటే చక్కగా పడుతుందని మిర్చీలకి. స్పూన్తో అయితే బాగుండదండి. చేత్తోనే కలుపుకోండి. ఒక 2-3 అవర్స్ 3 అవర్స్ అయితే పక్కన పెట్టుకోండి. అయితే ఇలా అవుతుంది. ఇంకోసారి మంచిగా చేత్తో కలుపుకొని ఎండలో అయితే పెట్టుకోవాలి. నేను ఎండలో డైరెక్ట్ బౌలే పెట్టేశానండి. ఇలా బౌల్ పెట్టిన తర్వాత ఒక 1 అవర్కి ఇలా అయ్యాయండి. తర్వాత అయితే నేను ఒక కవర్లో పెట్టుకున్న తర్వాత 2-3 డేస్కి ఇలా అయిపోయాయి. తర్వాత ఫ్రై చేసుకొని సైడ్ డిష్గా పప్పుకి కానీ సాంబార్కో కానీ నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.